Hello students, today we are going to cover long answer questions from alcohols, phenols and ethers in this video. Okay, so let us go for, there are only 4 long answer questions are there which are very much important from examination point of view as well as competitive exam point of view also. Okay, so let us start with the long answer questions, LAQs from alcohols, phenols and ethers. So first question వచ్చేసి illustrate hydroboration oxidation reaction with a suitable example. చూడండి, అసలు ఫస్ట్ హైడ్రోబోరేషన్ ఆక్సిడేషన్ రియాక్షన్లో ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే అది డైబోరేన్ ఆర్ బోరేన్ అంటే ఫార్ములా BH3, డైబోరేన్ అంటే B2H6 ఆర్ BH3 టేకెన్ ట్వైస్. సో ఇది దిస్ డైబోరేన్ ఆర్ బోరేన్ రియాక్ట్స్ విత్ ఆల్కీన్స్. ఓకేనా, ఆల్కీన్స్ తోటి రియాక్ట్ అయ్యి చూడండి ఇక్కడ బోరేన్ ఆర్ డైబోరేన్, జనరల్గా డైబోరేనే reacts with alkenes to yield trialkyl boranes as addition product. Okay, trialkyl borane as addition product. This addition product is oxidized to alcohol by hydrogen peroxide to yield alcohols. ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది ప్రొపీన్. ఓకేనా, సో ప్రొపీన్ మనం డైబోరేన్తో రియాక్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఈ డైబోరేన్ని ఈ BH3ని HBH2 అని కూడా రాసుకోవచ్చు కదా, స్ప్లిట్ చేసి HBH2 అని రాసుకున్నాం. టేకెన్ ట్వైస్ యాజ్ ఇట్ ఈస్గా రాసాం. సో ఈ రెండు రియాక్ట్ అయినప్పుడు ఫస్ట్ మీకు ఏమొస్తుంది, ఒక ఎడిషన్ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. ఇదే ఆ ఎడిషన్ ప్రోడక్ట్. అంటే ఇక్కడ HBH2ని మీరు మార్కోనికోవ్స్ రూల్ యూజ్ చేసుకుని, ఓకేనా, నెగటివ్ పార్ట్ ఏమో H కింద, పాజిటివ్ పార్ట్ ఏమో BH2 కింద తీసుకొని BH2 is connected to that carbon atom which has more number of hydrogens and H is connected to that carbon atom which has less number of hydrogens. ఇది కూడా మార్కోనికోవ్స్ రూల్ లాగే ప్రొడక్ట్ ఫార్మేషన్ ఎడిషన్ ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇది ఫస్ట్ ఎడిషన్ ప్రొడక్ట్ అనమాట. సో ఇలా వచ్చిన ఎడిషన్ ప్రొడక్ట్ని మళ్ళీ ప్రొపీన్ తోటి రియాక్ట్ చేస్తే, సో ఇప్పుడు ఇది మీకు ఎడిషన్ ప్రొడక్ట్ ఆల్కైల్ బోరేన్. ఓకేనా, మోనో ఆల్కైల్ బోరేన్ ఇది ఫస్ట్ ఫామ్ అయిన దాన్ని మోనో ఆల్కైల్ బోరేన్. ఓకే, సో అలాగే మళ్ళీ దాన్ని ప్రొపీన్ తోటి రియాక్ట్ చేయించినప్పుడు ఫామ్ అయిన ఎడిషన్ ప్రోడక్ట్ని డైఆల్కైల్ బోరేన్ అంటారు. ఓకే, దాన్ని మళ్ళీ ప్రొపీన్ తోటి రియాక్ట్ చేసినప్పుడు యూ విల్ గెట్ ట్రైఆల్కైల్ బోరేన్. ఓకే, సో ఇలా వచ్చిన ట్రైఆల్కైల్ బోరేన్ని హైడ్రోజన్ పెరాక్సైడ్తో రియాక్ట్ చేసినప్పుడు, ఓకే, యూ విల్ బీ గెటింగ్ ఆల్కహాల్. అయితే హైడ్రోజన్ పెరాక్సైడ్ తీసుకుంటున్నాం కాబట్టి ఇది పెరాక్సైడ్ ఎఫెక్ట్ అంటాం. ఓకే, దాన్ని మనం కరాష్ ఎఫెక్ట్ అని కూడా అంటాం. సో పెరాక్సైడ్స్ ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో వాట్ షుడ్ స్ట్రైక్ ఇన్ యువర్ మైండ్, ఇట్ షుడ్ స్ట్రైక్ ఇన్ యువర్ మైండ్ దట్ యూ షుడ్ అప్లై, ఎస్ ఎగ్జాక్ట్లీ, యాంటీ మార్కోనికోవ్స్ రూల్. ఓకే, యాంటీ మార్కోనికోవ్స్ రూల్ అనేది మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, సో యూజింగ్ యాంటీ మార్కోనికోవ్స్ రూల్ వీ విల్ బి గెటింగ్ ప్రొపెన్ 1-ol. ఓకేనా, లీస్ట్ సబ్స్టిట్యూటెడ్ ప్రోడక్ట్ వస్తుంది. మెయిన్గా 1 degree ఆల్కహాల్స్ తయారు చేసుకోవడానికి ఈ మెథడ్ యూజ్ అవుతుంది అనమాట. సో ప్రొపెన్ 1-ol ఫామ్ అవుతుంది. దాంతోపాటు BOH3 టేకెన్ థ్రైస్ అంటే ఏంటి, బోరిక్ యాసిడ్. సో దిస్ ఈజ్ అంటే ఇలా ఆల్కహాల్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రోబోరేషన్ అంటే ఏంటి, ఆక్సిడేషన్ అంటే ఏంటి. ఈ ట్రై ఆల్కైల్ బోరేన్ ఫామ్ అయ్యేంత వరకు యూ కాల్ ఇట్ యాజ్ హైడ్రోబోరేషన్. అండ్ ఫామ్ అయిన తర్వాత రియాక్షన్ విత్ హైడ్రోజన్ పెరాక్సైడ్. ఓకేనా, రియాక్షన్ ఆఫ్ ట్రై ఆల్కైల్ బోరేన్ విత్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆక్సిడేషన్. సో హైడ్రోబోరేషన్ అనేది జరుగుతుంది, ఆక్సిడేషన్ జరుగుతుంది. కాబట్టి ఈ రియాక్షన్ని మనం ఏమంటాం, హైడ్రోబోరేషన్ ఆక్సిడేషన్ రియాక్షన్ అంటాం. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. ఇది చిన్న క్వశ్చనే, యాక్చువల్గా 4 మార్క్స్కి ఇస్తే కరెక్ట్ అనమాట. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ వై ఆర్థోనైట్రోఫినాల్ ఈజ్ మోర్ ఎసిడిక్ దాన్ ఆర్థోమిథాక్సిఫినాల్. అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి OH గ్రూప్ అటాచ్డ్ టు బెంజిన్ రింగ్ యాక్టివేట్స్ ఇట్ టువర్డ్స్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్. సో ఈ రెండింటికి మనం ఎక్స్ప్లెనేషన్ అనేది రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు 2 క్వశ్చన్స్ కలిపి 4 మార్క్స్, టోటల్లీ ఇట్ ఈస్ 8 మార్క్స్ క్వశ్చన్. ఓకే, సో ఫస్ట్ చూద్దాం ఆర్థోనైట్రోఫినాల్
మోర్ ఎసిడిక్ దాన్ ఆర్థోమిథాక్సీఫినాల్. ఇది ఎందుకు అని అడుగుతున్నాడు. సో మీకు అందరికీ తెలిసిందే కదా, NO2 గ్రూప్ ఈజ్ అన్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. ఓకేనా, చాలా హైలీ విత్డ్రాయింగ్ నేచర్ ఉంటుందన్నమాట. హైయెస్ట్ -R ఎఫెక్ట్. ఓకేనా, -I -R ఎఫెక్ట్ ఇట్ విల్ ఎగ్జిబిట్. ఓకే, సో హైయెస్ట్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉండడం వల్ల it increases suppose any benzene ring or anything to which most electron withdrawing groups, if they are attached, the acidic nature also increases. Okay, so due to strong -R and -I effect, the electron density on OH group decreases, so which results in release of proton will become easy now. Okay, now ఎలక్ట్రాన్ డెన్సిటీ ఆన్ OH విల్ డిక్రీజ్. ఎందుకంటే O మీద ఉన్న లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి బెంజిన్ రింగ్లోకి రావడానికి ట్రై చేస్తాయి. అప్పుడు బెంజిన్ రింగ్లో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అవుతున్న ఎలక్ట్రాన్స్ నైట్రో గ్రూప్ మీదకి వెళ్తాయి. ఓకే, సపోజ్ ఇక్కడికి వెళ్ళాయి అనుకో, డబుల్ బాండ్ ఇక్కడ ఫామ్ అవుతుంది. అప్పుడు పక్కనే డబుల్ బాండ్ ఉండకూడదు. అప్పుడు ఈ డబుల్ బాండ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ మళ్ళీ ఆక్సిజన్ పైకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో అలా ఈ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్లు కిందకు వచ్చాయి, ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్లు డబుల్ బాండ్గా బయటికి వెళ్ళాయి. నౌ ఇప్పుడు అక్కడ ఉన్న డబుల్ బాండెడ్ ఎలక్ట్రాన్స్ మళ్ళీ ముందరికి వెళ్తే ఇక్కడ ఉండాల్సిన డబుల్ బాండ్ ఆక్సిజన్ పైకి మైనస్ ఛార్జ్గా వెళ్ళిందనమాట. సో ఇలా ఒక ఫినాక్సైడ్, ఫినాక్సైడ్ అయాన్ అనేది ఫామ్ అవుతుంది. అంటే యాక్చువల్గా ఇక్కడున్న H బయటికి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఫామ్ అయ్యే అయాన్ని ఏమంటాం? ఆర్థోనైట్రోఫినాక్సైడ్ అయాన్ అంటాం. See here, after losing H+, it forms orthonitrophenoxide ion which is highly stabilized by resonance. Resonance effect అనేది మనం అందులో చూస్తాం. డీలోకలైజేషన్ ఎక్కువ జరిగి మోర్ నెంబర్ ఆఫ్ రెసొనేటింగ్ స్ట్రక్చర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో మోర్ నెంబర్ ఆఫ్ రెసొనేటింగ్ స్ట్రక్చర్స్ ఫామ్ అయ్యాయి అంటే దానికి మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ మోర్ స్టేబుల్ అని కదా. సో మోర్ ఎసిడిక్, అందులో ప్రోటాన్ రిలీజ్ కూడా ఈజీగా జరిగిందనమాట. దట్స్ వై ఇట్ ఈస్ మోర్ ఎసిడిక్. అదే మనం ఆర్థోమిథాక్సీ బెంజిన్ చూసాం అనుకోండి, అది ఇక్కడ రాసుకుందాం. ఐఎమ్ గోయింగ్ టు రబ్ దిస్ అండ్ రైట్. ఫస్ట్ యూ నోట్ డౌన్ దిస్ వన్. సో ఆన్ ది అదర్ హ్యాండ్ OCH3 ఏం చేస్తుంది? అది ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ అనమాట. ఆల్రెడీ నాకే ఐఎమ్ ఓన్లీ రిచ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఆక్సిజన్ మీద మీకు 2 లోన్ పెయిర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అండ్ బెంజిన్ రింగ్ అంతా ఎలక్ట్రాన్సే ఉన్నాయి. సో దట్ పర్టికులర్ కాంపౌండ్ ఈజ్ రిచ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యాక్చువల్లీ. ఓకే, కానీ ఇక్కడ OCH3 అటాచ్ చేయడం వల్ల ఆ రిచ్నెస్ ఇంకా ఎక్కువైపోయింది. ఓకేనా, OCH3 ఏం చేస్తుంది? అది కూడా డొనేటే చేస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ విత్డ్రాయింగ్ మనకేం కావాలి? నాకు ఆల్రెడీ ఎలక్ట్రాన్స్ ఎక్కువైపోయి నా మీద ప్రెషర్ చాలా ఎక్కువైపోయింది అనమాట. సో నేను ఆ ప్రెషర్ తగ్గించుకోవాలనుకుంటున్నాను, అంటే ఎలక్ట్రాన్స్ని వదిలేసుకోవాలనుకుంటున్నాను. కానీ ఆ వచ్చి అటాచ్ అయిన OCH3 గ్రూప్ ఏం చేస్తుంది? నా ప్రెషర్ని తగ్గించడానికి బదులు నాకు ఇంకొన్ని ఎలక్ట్రాన్స్ అది డొనేట్ చేస్తుంది. ఓకే, అప్పుడు ఇంకా ప్రెషర్ ఎక్కువైపోతుంది కదా నాకు. అంటే నేను ఇంకా డీస్టెబిలైజ్ అయిపోతాను అనమాట. అంతే కదా. సో OCH3 group shows +R effect, hence the electron density on OH group further increases and hence the removal of proton. ప్రోటాన్ అంటే పాజిటివ్లీ చార్జ్డ్. అట్లీస్ట్ అది ఒక్కటి ఉన్నా కూడా నా మీద ప్రెషర్ని కొంచెం అది లాక్కుంటూ ఉంటుంది. ఇప్పుడు అది కూడా తీస్తారనుకోండి, ఇంకా నేను ఎంత డీస్టెబిలైజ్ అయిపోతానంటే మొత్తం అన్ని ఎలక్ట్రాన్లు నా బుర్ర మీద ఉండి వాట్ విల్ హ్యాపెన్? ఐ కెనాట్ ఏబుల్ టు బేర్ దట్ ఎలక్ట్రాన్ డెన్సిటీ అనమాట. సో వదిలించుకోవాలి, ఎలక్ట్రాన్స్ని వదిలించుకోవాలి. కానీ అలాంటి పాసిబిలిటీ ఇక్కడ దొరకటం లేదు OCH3 అటాచ్ చేయడం వల్ల. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ ద లాస్ ఆఫ్ H+ అయాన్ ఈజ్ ఆల్సో బికమింగ్ వాట్ వెరీ వెరీ డిఫికల్ట్. సో అది హెచ్ని వదులుకోవాలనుకోదు. సో హెచ్ని వదిలితేనే కదా ఎసిడిక్ నేచర్ ఇంప్రూవ్ చేసేది. సబ్స్టెన్స్ విచ్ గివ్స్ అవుట్ H+ అయాన్స్ ఈజ్ ఎసిడిక్ ఇన్ నేచర్. అది హెచ్నే వదులుకోవాలనుకోవట్లేదు. సో అలాంటప్పుడు ఆ ఫినాక్సైడ్ అయాన్ అనేది ఫార్మ్ అవ్వడం జరగదు. ఒకవేళ ఫామ్ అయినా కూడా బికాస్ ఆఫ్ +R ఎఫెక్ట్ ఇట్ గెట్స్ డీస్టెబిలైజ్డ్ డ్యూ టు రెసొనెన్స్ ఎఫెక్ట్. ఓకే, సో దట్ ఈస్ వై ఆర్థోనైట్రోఫినాల్ ఈజ్ కన్సిడర్డ్ టు బి మోర్ ఎసిడిక్ దాన్ ఆర్థోమిథాక్సీఫినాల్. ఓకే, సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్లీజ్ రిమెంబర్. అలాగే సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. చూడండి, ద OH గ్రూప్ ఇన్ ఫినాల్ షోస్ +R ఎఫెక్ట్. ఓకేనా,
ద OH గ్రూప్ ఇన్ ఫినాల్ పైన ఉండే OH గ్రూప్ ఏ ఎఫెక్ట్ చూపిస్తుంది, ప్లస్ ఆర్ ఎఫెక్ట్, అండ్ హెన్స్ ద ఎలక్ట్రాన్ డెన్సిటీ ఆన్ ద రింగ్ ఇంక్రీజెస్. ఓకేనా. OH కూడా ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూపే, లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఆక్సిజన్కి, సో ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది. సో ఆల్రెడీ బెంజీన్ కూడా రిచ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, దానికి పైన ఇంకా OH ఉండడం వల్ల మోర్ అండ్ మోర్ రిచ్ ఇట్ విల్ బికమ్. సో ఆ రిచ్నెస్ చూసి ఎలక్ట్రోఫైల్స్ అటాక్ చేయాలనుకుంటాయి కదా. ఎలక్ట్రోఫైల్స్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్ డెఫిషియంట్ స్పీషీస్. సో ఆ డెఫిషియన్సీని ఈ బెంజిన్ రింగ్ పైన అటాక్ చేసాయి అనుకోండి, ఆ డెఫిషియన్సీ అనేది ఫుల్ఫిల్ కావచ్చు. కాబట్టి సో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అనేది చాలా హైలీ ఫెసిలిటేటెడ్ ఇన్ ఫినాల్స్. ఓకే. సో సిన్స్ ద ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇంక్రీజెస్ అట్ ఆర్థో అండ్ పారా పొజిషన్స్, మీకు రెసినెన్స్ స్ట్రక్చర్స్ మనం డ్రా చేసుకుని కూడా చూసుకున్నాం, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో కూడా వచ్చింది ఇది. ఓకే. సో బికాస్ ఆఫ్ రెసినెన్స్ ఎఫెక్ట్, okay, you will find the density of electron increases at ortho and para positions. Okay, so that is the reason the OH group on phenol అంటే జనరల్గా ఆ ఎలక్ట్రాన్ మూమెంట్ జరిగినప్పుడు మీకు ఆర్థో అండ్ పారా పొజిషన్స్లో ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ ఈజ్ మోర్ ఫెసిలిటేటెడ్ అట్ ఆర్థో అండ్ పారా పొజిషన్స్ దాన్ అట్ మెటా పొజిషన్స్. ఓకే. సో దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు కాన్సెప్ట్ అనేది అర్థమైతే ఈజీగా మీరు ఓన్ వర్డ్స్లో కూడా రాసేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ వీ హ్యావ్ టు గో ఫర్ ద థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్లో అన్ని ఈక్వేషన్స్ రాయమని అడుగుతున్నాడు. ఓకే. ఫస్ట్ దానికి వచ్చేసి కోల్బీస్ రియాక్షన్కి ఈక్వేషన్. సో కోల్బీస్ రియాక్షన్లో మనకి ఫార్మేషన్ ఆఫ్ సాలిసిలిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. సో దేని నుంచి ఫామ్ అవుతుంది, ఫినాల్ వెన్ రియాక్ట్స్ విత్ NaOH ఫస్ట్ ఇట్ ఫార్మ్స్ వాట్, సోడియం ఫినాక్సైడ్. ఓకేనా. బెంజిన్ రింగ్ పైన ONA ఉంటే సోడియం ఫినాక్సైడ్ అంటాం. సో దట్ సోడియం ఫినాక్సైడ్ ఈజ్ మేడ్ టు రియాక్ట్ విత్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్. H+ అయాన్ అంటే ఏంటి ఇక్కడ, యాసిడ్. ఇట్ గివ్స్ సాలిసిలిక్ యాసిడ్. ఓకే. సో దట్ ఈస్ కోల్బీస్ రియాక్షన్. అండ్ నెక్స్ట్ రీమర్-టీమన్ రియాక్షన్. సో ఇక్కడ కూడా మనం ఫినాల్ తీసుకుంటాం. ఫినాల్ వెన్ రియాక్ట్స్ విత్ క్లోరోఫార్మ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ NaOH ఇట్ ఫార్మ్స్ బెంజాల్ క్లోరైడ్. ఓకేనా. ఫినాక్సైడ్, సోడియం ఫినాక్సైడ్, బెంజాల్ క్లోరైడ్. ఓకే. సో అది ఒక ఎడిషన్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో దాన్ని మళ్ళీ NaOHతో రియాక్ట్ చేసినప్పుడు యూ విల్ గెట్ ఇక్కడ కూడా మళ్ళీ ఇంకొక ఎడిషన్ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. సో ఈ ఎడిషన్ ప్రోడక్ట్ని మళ్ళీ H+ అయాన్తో ట్రీట్ చేసినప్పుడు యూ విల్ గెట్ సాలిసిల్ ఆల్డిహైడ్. ఓకే. సో ఇది రీమర్-టీమన్ రియాక్షన్. ఇక్కడ ఈ రెండు ఎడిషన్ ప్రొడక్ట్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ONA అనేది ఫినాక్సైడ్ ఫామ్. ఓకే. అండ్ CHCl2 అంటే బెంజాల్ క్లోరైడ్. ఇక్కడ వచ్చేసి CHO అంటే ఆల్డిహైడ్, సోడియం ఫినాక్సైడ్ బెంజాల్డిహైడ్. ఓకే. ఇక్కడ కూడా సోడియం ఫినాక్సైడ్ బెంజాల్ క్లోరైడ్. సో ఈ రెండు అడిషన్ ప్రొడక్ట్స్. సో సోడియం ఫినాక్సైడ్ బెంజాల్డిహైడ్ దానికి వెన్ యూ యాడ్ యాసిడ్ ఆర్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ H+ అయాన్ ఇట్ గివ్స్ వాట్, సాలిసిల్ ఆల్డిహైడ్. దిస్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్, రీమర్-టీమన్ రియాక్షన్. అండ్ నెక్స్ట్ విలియమ్సన్స్ సింథసిస్. థర్డ్ది వచ్చేసి విలియమ్సన్స్ సింథసిస్. సో విలియమ్సన్స్ సింథసిస్లో ఆల్కైల్ హ్యాలైడ్ ఈజ్ మేడ్ టు రియాక్ట్స్ విత్ alkoxide, sodium alkoxide to give what, ether plus sodium halide. ఓకే. సో ఇక్కడ RX ప్లేస్లో, RX అంటే ఏంటి, ఆల్కైల్ హ్యాలైడ్. సో RX ప్లేస్లో CH3Cl తీసుకున్నాను. R-ONA అంటే సోడియం ఆల్కోక్సైడ్ ప్లేస్లో కూడా R ప్లేస్లో CH3ONA. ఓకే. సో ఈ రెండు రియాక్ట్ అయినప్పుడు మనకి డైమిథైల్ ఈథర్ వస్తుంది, దాంతోపాటు NaCl కూడా వస్తుంది. అదే మీరు టెర్షరీ ఆల్కోక్సైడ్స్ తీసుకుంటే టెర్షరీ ఈథర్ వస్తుంది. ఓకే. హియర్ ఈ ONA మీకు రీప్లేస్ అయిపోయి CH3O మళ్ళీ CH3. ఓకేనా. ఈ టెర్షరీ గ్రూప్ యాజ్ యూజువల్గా ఉంది, మిథాక్సీ గ్రూప్ కనెక్ట్ అయిపోయింది, అండ్ అలాంగ్ విత్ దట్ NaBr ఈజ్ ఆల్సో ప్రొడ్యూస్డ్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్, విలియమ్సన్స్ సింథసిస్. ఇంకా ఫోర్త్ది కూడా ఉంది. సో థర్డ్ దాంట్లో ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఆక్సిడేషన్ ఆఫ్ ఫినాల్ విత్ PCC.
పీసీసీ అంటే మీకు గుర్తుంది కదా, ఇంతకుముందు కూడా మనం చదివాం. పీసీసీ ఇస్ పైరిడీనియం క్లోరోక్రోమేట్. ఓకే, సో ఇప్పుడు ఈ పైరిడీనియం క్లోరోక్రోమేట్తో ఆల్కీన్ రియాక్ట్ అయినప్పుడు మనకి ఆల్డిహైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, అండ్ ద రియాక్షన్ ఫర్దర్ స్టాప్స్ at the stage of aldehyde formation only. Further oxidation it won't happen. అంటే ఆల్డిహైడ్స్ ఫర్దర్గా ఆక్సిడైజ్ అయ్యి కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనేవి ఫామ్ చేసుకుంటాయి. కానీ ఇఫ్ యూ యూస్ పీసీసీ, పైరిడీనియం క్లోరోక్రోమేట్, యాజ్ అ రియేజెంట్, ఓకే, ఇట్ స్టాప్స్ ద రియాక్షన్ అట్ ద స్టేజ్ ఆఫ్ ఆల్డిహైడ్ ఫార్మేషన్ ఓన్లీ అండ్ ఫర్దర్ ప్రివెంట్స్ ఇట్ ఫ్రమ్ ద ఫార్మేషన్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఓకే, సో బికాస్ దిస్ ఇస్ అ మైల్డ్ reagent, mild oxidizing agent. Okay, and next question number 4 చూద్దాం. Explain why phenol on reaction with bromine water forms 2,4,6 tribromophenol while on reaction with CS2 at low temperature forms parabromophenol as major product. Yes, ఇదంతా based on what? Experimental conditions. Question అర్థమైందా మీకు? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫినాల్ when reacts with bromine water it gives what? 2,4,6 ట్రైబ్రోమోఫినాల్. ఓకేనా, బ్రోమిన్ వాటర్తో రియాక్ట్ చేసినప్పుడు 2,4,6 ట్రైబ్రోమోఫినాల్ వస్తుంది. అదే ఫినాల్ లో టెంపరేచర్ దగ్గర CS2 యాజ్ సాల్వెంట్ ఏమో కార్బన్ డైసల్ఫైడ్ తీసుకుంటే మీకు పారాబ్రోమోఫినాల్ అనేది మేజర్ ప్రోడక్ట్ కింద వస్తుంది. యాక్చువల్గా మనకి ఏంటి వస్తాయి, CS2 తీసుకున్నప్పుడు మిక్స్చర్ ఆఫ్ ఆర్థోబ్రోమోఫినాల్ యాజ్ వెల్ యాజ్ పారాబ్రోమోఫినాల్, ఈ మిక్స్చర్ అనేది వస్తుంది. అందులో పారాబ్రోమోఫినాల్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ మేజర్ ప్రొడక్ట్. ఓకే, ఇలా డిఫరెన్స్ ఎందుకు అని అడుగుతున్నాడు. ఓకే, సో దట్ ఈస్ మెయిన్లీ డ్యూ టు వాట్? యాక్చువల్గా ఈ రియాక్షన్ పేరేంటి? హాలోజినేషన్ ఆఫ్ ఫినాల్. ఓకే, ఆన్ ట్రీటింగ్ ఫినాల్ విత్ బ్రోమిన్ వాటర్ ద ప్రోడక్ట్స్ ఫార్మ్డ్ అండర్ ఎక్స్పెరిమెంటల్ కండిషన్స్. నేను ఈక్వేషన్స్ రాస్తాను. ఓకే, ఐ రబ్ దిస్ అండ్ రైట్. సో ఈక్వేషన్స్ చూడండి. OH Br2 తోటి రియాక్షన్ చేసినప్పుడు CS2 అంటే నాన్ పోలార్ సాల్వెంట్ తీసుకున్నప్పుడు మీకు 2 ప్రోడక్ట్స్ వస్తాయి. వన్ ఈజ్ ఆర్థోబ్రోమోఫినాల్ అండ్ అనదర్ ఈజ్ పారాబ్రోమోఫినాల్. సో ఈ రెండిట్లలో కూడా పారాబ్రోమోఫినాల్ ఈజ్ మోర్ మేజర్ ప్రొడక్ట్ ఇన్ కంపారిజన్ టు ఆర్థోబ్రోమోఫినాల్. ఇది ఎందుకు అంటే ఇక్కడ చూడండి, CS2 ఈజ్ అ నాన్ పోలార్ సాల్వెంట్. హియర్ బ్రోమిన్ రిమైన్స్ లెస్ పోలరైజ్డ్. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ నాన్ పోలార్ సాల్వెంట్ బ్రోమిన్ ఈజ్ లెస్ పోలరైజ్డ్, హెన్స్ ఎలక్ట్రోఫైల్ ఈజ్ లెస్ రియాక్టివ్. అంటే తన ఎలక్ట్రోఫైల్ నేచర్ని తగ్గిపోతుంది అనమాట. ఎందులో? నాన్ పోలార్ సాల్వెంట్లో దాని ఎలక్ట్రోఫిలిక్ నేచర్ తగ్గిపోతుంది. ఓకే, సో it becomes less reactive. Both ortho and para positions are activated, but para position is less sterically hindered. చూడండి, ఇక్కడ ఆర్థో పొజిషన్లోని బ్రోమిన్ అటాచ్ అయింది, బ్రోమో పొజిషన్లోని కూడా బ్రోమిన్ అటాచ్ అయింది. ఎందుకంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది అక్కడ మాత్రమే ఎక్కువ ఉంటుంది కాబట్టి. మనం చాలా ఎగ్జాంపుల్స్లో కూడా చదివాం, ఆర్థో అండ్ పారా పొజిషన్స్లో మాత్రమే ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇంక్రీజెస్. కాబట్టి ఎలక్ట్రోఫైల్ వచ్చి ఆర్థో అండ్ పారా పొజిషన్స్లో మాత్రమే అటాక్ చేస్తూ ఉంటుంది. అందుకనే ఆ పర్టికులర్ ఎలక్ట్రోఫైల్ ఆర్థో అండ్ పారా పొజిషన్స్లో మాత్రమే అటాచ్ అవుతూ ఉంటుంది. ఇది మీకు తెలిసిందే. ఓకే, అయితే ఇందులో పారా మేజర్ ప్రొడక్ట్ ఎందుకు అంటే పారాలో స్టెరిక్ హిండ్రెన్స్ తక్కువ ఉంటుంది. ఓకే, స్టెరిక్ హిండ్రెన్స్. ఓకే, వేరాస్ ఆర్థోలో దెర్ ఈస్ అ ఛాన్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ హెచ్ బాండింగ్. ఓకే, ఇంట్రామాలిక్యులర్ హెచ్ బాండింగ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇంట్రామాలిక్యులర్ హెచ్ బాండింగ్ ఏం చేస్తుంది? వాలటైలిటీని పెంచుతుంది. ఓకే, సో బికాస్ ఆఫ్ దట్ ఇట్ బికమ్స్ లెస్ స్టేబుల్ ఇన్ కంపారిజన్ విత్ పారాబ్రోమోఫినాల్. అది ఫస్ట్ దానికి రీజన్. అది సెకండ్ దానికి చూడండి, అదే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వాటర్ యాక్వియస్ మీడియంలో మాత్రం మీకు 2,4,6 ట్రైబ్రోమోఫినాల్ అనేది వస్తుంది. యాక్వియస్ మీడియంలో బ్రోమిన్ అనేది హైలీ రియాక్టివ్ ఉంటుందన్నమాట, చాలా యాక్టివ్గా ఉంటుంది యాక్వియస్ మీడియంలో. ఓకే, అండ్ ఇట్ గెట్స్ హైలీ పోలరైజ్డ్, హెన్స్ ఫార్మ్స్ అ పవర్ఫుల్ ఎలక్ట్రోఫైల్. అది ఒక పవర్ఫుల్ ఎలక్ట్రోఫైల్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట.
ఎవరు? బ్రోమిన్. ఓకే, హెన్స్ ద రింగ్ ఈజ్ స్ట్రాంగ్లీ యాక్టివేటెడ్ అండ్ హెన్స్ బ్రోమినేషన్ కంటిన్యూడ్ ర్యాపిడ్లీ at what? 246 positions of benzene. ఓకేనా, ఆర్ ఫినాల్. కాబట్టి ఇట్ ఫార్మ్స్ వాట్? 246 ట్రైప్రోమోఫినాల్. సో యాక్వియస్ మీడియంలో 246 ట్రైప్రోమోఫినాల్ ఫామ్ అవుతుంది. నాన్ యాక్వియస్ ఆర్ CS2, ఓకేనా, నాన్ పోలార్ సాల్వెంట్ ప్రెజెన్స్లో ఇట్ ఫార్మ్స్ ఆర్థోప్రోమోఫినాల్ యాజ్ మేజర్ ప్రొడక్ట్. ఓకే, సో దానికి రీజన్స్ అనేవి ఇలా రాయాలన్నమాట. ఓకే, సో అప్ టు హియర్ యువర్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఆర్ కంప్లీటెడ్. ఓకే, so please understand the concept and write so that you can write it even in own words also. Okay, thank you for watching children. Bye.